ఒక సుదూర దేశంలో ఒక అందమైన యువరాణి ఉండేది. తను చాలా అందంగా ఉండేది. తను నివసించే రాజ్యం కూడా పెద్ద పెద్ద రాజభవనాలతో, అందమైన పూల తోటలతో చాలా బాగుండేది. ఆ యువరాణి రోజు పూల తోటలో ఒక ఫెయిరీతో ఆడుకుంటూ ఉండేది. ఒకరోజు సాయంత్రం రాజ్యంలో ఒక్కసారిగా పెద్ద అరుపు వినిపించింది. ఒక రాక్షసుడు రాజ్యంలోకి ప్రవేశించాడు. వాడు చూడడానికి ఎర్రటి కళ్ళతో, ఒంటి నిండా పొలుసులతో చాలా భయంకరంగా ఉన్నాడు. గ్రామస్తులు భయంతో పరుగులు తీశారు. వాడి అడుగులకి నేల పగిలిపోతుంది. తన ప్రజల కేకలు విని యువరాణి రాజద్వారాల వద్దకు పరిగెత్తింది. రాక్షసుడు గట్టిగా గర్జించడంతో ఆమె పాదాల కింద భూమి వనకడం చూసింది. అప్పుడు అకస్మాత్తుగా ఒక కాంతి చీకటిలో బంగారు రంగులో మెరుస్తున్న ఫెయిరీ ఆ రాక్షసుడి వైపు వేగంగా వచ్చింది. తను యువరాణిని రక్షించడానికి సిద్ధంగా ఉంది. ఫెయిరీకి రాక్షసుడికి యుద్ధం జరిగింది. అప్పుడు ఫెయిరీ తన శక్తివంతమైన పవర్స్ అయిన కాంతితో రాక్షసుడిని కొట్టింది. ఆ కాంతికి తట్టుకోలేక రాక్షసుడు ఓడిపోయాడు, కిందకు పడిపోయాడు. రాజ్యం తిరిగి ప్రశాంతంగా మారడంతో యువరాణి ఆమె ప్రజలు ఆనందించారు. యువరాణి ఫెయిరీకి ధన్యవాదాలు నా ప్రియమైన ధైర్యమిత్రమా అని నవ్వుతూ ధన్యవాదాలు తెలిపింది. కాంతితో మెరుస్తూ ఫెయిరీ తిరిగి ఆకాశంలోకి ఎగిరింది. ఎల్లప్పుడూ రాజ్యాన్ని కాపాడుతూ ఉంది.